యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోయి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. అది సంతోషమా దుఃఖమా? మీరే చెప్పండి. ఏమోనండి, మా పాపాలు తీసేసాడు, అసలు తీయమని ఎవడు చెప్పాడు, మాకు ఆయన చచ్చిపోయినందుకు బాధగా ఉంది అంటారు మీరు? అసలు ఆయన గురించి ఎందుకండి బాధపడాలి? ఆయన చనిపోయి తిరిగి లేచాడా, అలాగే ఉన్నాడా? అలా లేడే, అన్యాయంగా చనిపోయాడండి, దెబ్బలతో చచ్చిపోయాడండి. ఆయనకి లేవలేదండి అనకండి. మరణం ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. మరణం ఆయన ఆపలేదు. 3వ దినాన తిరిగి లేస్తానని ఆయనకి తెలుసు. కనుక నేను చచ్చిపోతున్నందుకు ఏడవకండి. మీరు భయంకరమైన అగ్నిలోనికి వెళ్ళబోతున్నారు. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడవండి. కనుక అర్థమైన వాడు యేసుక్రీస్తు మరణాన్ని బట్టి సంతోషిస్తాడు. అర్థం కానివాడు యేసుక్రీస్తు మరణాన్ని బట్టి ఏడుస్తూ ఉంటాడు. ఏడవకండి. మీకు రక్షణ ఇస్తే ఏడవటం ఏంటి? సంతోషించండి. ఇంకా మీ బాధ్యత జ్ఞాపకం చేసుకోండి. ఏంటా బాధ్యత? యేసుక్రీస్తు మన నిమిత్తము ప్రాణం పెట్టాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీ సహోదరుల నిమిత్తం నువ్వు ఏం చేయాలి? ప్రాణం పెట్టాలి. ఏమండి, ప్రాణం పెట్టడం ఈజీయా, కాసేపు ఏడవడం ఈజీయా? ఏది ఈజీ? యేసుక్రీస్తుని చూసి ఏడవటం ఎందుకండి? ఆయన చెప్పింది ఒకటి ఉంది. ఏంటది? నేను ప్రాణం పెట్టాను కనుక మీరును మీ సహోదరుల నిమిత్తం. కానీ క్రైస్తవులు సులువైన మార్గం ఎంచుకున్నారు. ఏంటది? ఏడవడానికి డబ్బులు ఖర్చు అవుతాయా? ఏడవటం ప్రేమ కాదండి. ఆయన చెప్పింది చేయడం ఆయన మీద ప్రేమ.